ఈ స్టైల్లో ఒకసారి మటన్ కీమా మట్టి పాత్రలో చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. కావలసిన పదార్థాలు 500 గ్రాములు కీమా, ఒక ఉల్లిపాయ, టమాటాలు ఒక 5 కట్ చేసుకొని పెట్టుకోవాలండి, పచ్చిమిర్చి ఒక 5, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు 1 స్పూన్, కారం 2 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, మటన్ మసాలా 1 స్పూన్, కొన్ని మసాలాలండి, సాజీరా, లవంగాలు, ఇలాచీలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఈరోజు మనం మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి మట్టి పాత్ర పెట్టాను. ఇప్పుడు మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందండి. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి, ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ 2 మినిట్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం, పసుపు కలుపుకోండి. ఒక 3 మినిట్స్ వరకు ఇవి ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఫ్రై అయ్యాయండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోండి, పుదీనా, టూ మినిట్స్ అయిందండి. ఇది ఫ్రై అయిందండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు కీమా వేసుకోవాలి. కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీయాలండి. తీసిన వాటర్ ఇందులోనే వేయాలి. కలుపుకుందాం. మటన్లో ఉన్న వాటర్ కొంచెం ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాస్ వేసుకోవాలండి. టమాటాలు ఎప్పుడైనా మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలో ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసానంటే త్వరగా మగ్గుతాయండి. అందులో 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి. ఇలా పొళ్ళన్నీ వేసాక ఇలాగే ఉంచాలండి. ఎందుకు కలపట్లేదంటే మసాలాలంతా ఆవిరికి ఉడికి దాని కర్రీకి అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఈ టమాటాలో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాం కదండి. ఇదంతా ఆవిరికి మసాలాలన్నీ మటన్కి బాగా పట్టుకుంటాయండి. మామూలుగా అయితే అందరూ ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసుకుంటారు, కానీ నేను కలపలేదు. ఎందుకంటే టమాటాలు మగ్గాలి.
టమాటా అండ్ మసాలా ఒకేసారి మగ్గితే ఆవిరికి మంచి టేస్ట్ వస్తుందండి మనకి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి అన్నీ కలిపాం కదండి. అన్నీ కలిపాక ఈ మటన్ అనేది కొంచెం టైం పడుతుందండి మనకి ఉడకడానికి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి మటన్, టమాటాలు, మసాలా అంతా మంచిగా ఉడికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి మనకి. కీమా ఉడికింది. ఇందులో మీట్ మసాలా, మటన్ మసాలా చెప్పాను కదండి, అది వేసి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మటన్ మసాలా వేసాక గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. చూడండి అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో కీమా కర్రీ కుండలో చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి.